జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడుండే వాళ్ళు అక్కడ్నుండే మొక్కుతారు గాని నువ్వు నిప్పుతో చెలగాట మాడకు సుమనా. కాలుతున్న కర్పూరాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం మంచిది కాదు. అదేమో అరచేతిలో లేదమ్మా, తన తీరా దండం పెట్టుకోండి. బావగారు నాయనక్క మాత్రం సైలెంట్ గా చూస్తున్నారు కానీ హారతి తీసుకోలేదెందుకో. మా అమ్మ ఇప్పుడు పసిపాపలా ఉంటుంది సుమన. ఆడుకునే వయసులో ఎందుకు ఆవేశపడిందా అని ఆలోచిస్తున్నాను. జరగరానిదేదైనా జరిగి ఉంటుంది, లేదంటే జరిగి తీరాల్సిందేదో సాక్షాత్కరించి ఉండాలి. మనం అనుకోవడమే గాని అదేంటనేది తెలీదు కదా. చెల్లొచ్చి ఫోటోని పట్టుకున్నాక గాలి కూడా ఆగిపోయింది పిన్ని. గాయత్రి అత్తయ్య శాంతించారనుకుంటా. విశాల్ బావు గారు, వీళ్ళ పిచ్చి కాకపోతే ఏంటి, తలో మాట అంటుంటే నాకు నవ్వొస్తోంది. మీ అమ్మను దేవతలా చూడాలే కాని మాయ చేసే భూతంలా చూడొద్దని నా మనవి. సుమన, అలా మాట్లాడొద్దని నేను కూడా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే అయితే నేను అత్తయ్య గారిని దేవత అనే హారతిచ్చుకుంటాను. సుమన, ఇప్పుడు అక్కర్లేదు. ఇంటికొచ్చిన రోజు ఇద్దుగాని. చూద్దాం బావగారు, హారతి ఇవ్వాలనుకుంటే మొన్న దీపం ఆరిపోయినట్టు ఆరిపోతుందో లేదో. సుమనా, అయ్యో వదినా, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.